గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం సృష్టిస్తున్న జానీ మాస్టర్ వ్యవహారం ఎట్టకేలకు క్లైమాక్స్కి చేరుకుంది. ఇన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్న జానీ మాస్టర్ని ఇటీవల గోవాలో అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్కి తీసుకువచ్చారు. మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి చెంచల్గూడ జైలుకి తరలించారు నర్సింగ్ పోలీసులు. పాన్ ఇండియా కొరియోగ్రాఫర్గా సినిమా ఇండస్ట్రీలో మొన్నటిదాకా ఓ వెలుగు వెలిగిన జానీ మాస్టర్ లైంగిక వేధింపుల అభియోగాలతో ఇప్పుడు కారాగారం పాలయ్యారు. అయితే తాను ఏ తప్పు చేయలేదని, కావాలనే తనను ఈ కేసులో ఇరికించారని, వాళ్ళను మాత్రం వదిలిపెట్టను అంటున్నారు జానీ మాస్టర్. తనపై లైంగిక బెదిరింపులకు పాల్పడినట్లు మహిళా కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదుతో జానీ మాస్టర్ కెరియర్, లైఫ్ చిక్కుల్లో పడ్డాయి. మొన్నటి వరకు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ కొరియోగ్రాఫర్గా ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాడు జానీ మాస్టర్. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా జానీ మాస్టర్ జీవిత చక్రం తిరిగి జైలు దగ్గరికి వచ్చి ఆగింది. ఇది ఇలా ఉంటే ఈ రోజు ఉప్పర్పల్లి కోర్టులో జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్ను వేయనున్నారు నర్సింగ్ పోలీసులు. ఈ కేసులో అతడిని దాదాపు 14 రోజుల పాటు కస్టడీకి కోరుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలక అంశాలను ప్రస్తావించారు. మరోవైపు జానీ మాస్టర్ పై ఫోక్స్ యాక్ట్ నమోదు చేయడంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో బెయిల్ అప్లై చేసుకున్నారు జానీ మాస్టర్ న్యాయవాది. ఈ నెల 15న జానీ మాస్టర్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. అప్పటి నుంచి అజ్ఞాతంలోనే ఉన్నారు. గురువారం అతడిని గోవాలో అరెస్ట్ చేసిన పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్ కి తీసుకువచ్చారు ఎస్ఓటీ పోలీసులు. ఈ కేసును పర్యవేక్షిస్తున్న నర్సింగ్ పోలీసులకు అప్పగించారు. రహస్యంగా విచారించిన తర్వాత రాజేంద్ర నగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించి రంగారెడ్డి జిల్లా ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచారు. జానీ మాస్టర్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకి తరలించారు. మరోవైపు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటకి వచ్చాయి. దురుద్దేశంతోనే జానీ మాస్టర్ ఆమెని అసిస్టెంట్గా చేర్చుకున్నాడని, నేరాన్ని జానీ మాస్టర్ అంగీకరించాడని రిమాండ్ రిపోర్ట్ చెబుతుంది. 2020లో ముంబైలోని ఓ హోటల్లో జానీ లైంగిక దాడి చేశాడని ఎవరికైనా చెబితే అసిస్టెంట్గా తొలగిస్తానంటూ జానీ భార్య కూడా బాధితురాలను బెదిరించిందని, షూటింగ్ పేరుతో హోటల్స్ కి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడేవాడని జానీపై రిమాండ్ రిపోర్ట్ ద్వారా మెజిస్ట్రేట్ కు విన్నవించారు పోలీసులు. అటు జానీని తమ కస్టడీకి అప్పగించాలంటూ పిటిషన్ వేశారు నర్సింగ్ పోలీసులు. గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం సృష్టిస్తున్న జానీ మాస్టర్ వ్యవహారం ఎట్టకేలకు క్లైమాక్స్కి చేరుకుంది. ఇన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్న జానీ మాస్టర్ని ఇటీవల గోవాలో అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్కి తీసుకువచ్చారు. మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి చెంచల్గూడ జైలుకి తరలించారు నర్సింగ్ పోలీసులు. పాన్ ఇండియా కొరియోగ్రాఫర్గా సినిమా ఇండస్ట్రీలో మొన్నటిదాకా ఓ వెలుగు వెలిగిన జానీ మాస్టర్ లైంగిక వేధింపుల అభియోగాలతో ఇప్పుడు కారాగారం పాలయ్యారు. అయితే తాను ఏ తప్పు చేయలేదని, కావాలనే తనను ఈ కేసులో ఇరికించారని, వాళ్ళను మాత్రం వదిలిపెట్టను అంటున్నారు జానీ మాస్టర్. తనపై లైంగిక బెదిరింపులకు పాల్పడినట్లు మహిళా కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదుతో జానీ మాస్టర్ కెరియర్, లైఫ్ చిక్కుల్లో పడ్డాయి. మొన్నటి వరకు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ కొరియోగ్రాఫర్గా ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాడు జానీ మాస్టర్. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా జానీ మాస్టర్ జీవిత చక్రం తిరిగి జైలు దగ్గరికి వచ్చి ఆగింది. ఇది ఇలా ఉంటే ఈ రోజు ఉప్పర్పల్లి కోర్టులో జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్ను వేయనున్నారు నర్సింగ్ పోలీసులు. ఈ కేసులో అతడిని దాదాపు 14 రోజుల పాటు కస్టడీకి కోరుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలక అంశాలను ప్రస్తావించారు. మరోవైపు జానీ మాస్టర్ పై ఫోక్స్ యాక్ట్ నమోదు చేయడంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో బెయిల్ అప్లై చేసుకున్నారు జానీ మాస్టర్ న్యాయవాది. ఈ నెల 15న జానీ మాస్టర్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. అప్పటి నుంచి అజ్ఞాతంలోనే ఉన్నారు. గురువారం అతడిని గోవాలో అరెస్ట్ చేసిన పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్ కి తీసుకువచ్చారు ఎస్ఓటీ పోలీసులు. ఈ కేసును పర్యవేక్షిస్తున్న నర్సింగ్ పోలీసులకు అప్పగించారు. రహస్యంగా విచారించిన తర్వాత రాజేంద్ర నగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించి రంగారెడ్డి జిల్లా ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచారు. జానీ మాస్టర్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకి తరలించారు. మరోవైపు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటకి వచ్చాయి. దురుద్దేశంతోనే జానీ మాస్టర్ ఆమెని అసిస్టెంట్గా చేర్చుకున్నాడని, నేరాన్ని జానీ మాస్టర్ అంగీకరించాడని రిమాండ్ రిపోర్ట్ చెబుతుంది. 2020లో ముంబైలోని ఓ హోటల్లో జానీ లైంగిక దాడి చేశాడని ఎవరికైనా చెబితే అసిస్టెంట్గా తొలగిస్తానంటూ జానీ భార్య కూడా బాధితురాలను బెదిరించిందని, షూటింగ్ పేరుతో హోటల్స్ కి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడేవాడని,
జానీపై రిమాండ్ రిపోర్ట్ ద్వారా మెజిస్ట్రేట్కు విన్నవించారు పోలీసులు. అటు జానీని తమ కస్టడీకి అప్పగించాలంటూ పిటిషన్ వేశారు నర్సింగ్ పోలీసులు.